కోపం ఒక్క క్షణంలో వస్తుంది, కానీ జీవితాన్ని నాశనం చేస్తుంది. భగవద్గీతలో కోపం గురించి అద్భుతమైన వివరణ ఉంది. క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతి భ్రంశత్ బుద్ధినాశః, బుద్ధినాశత్ ప్రణశ్యతి. అర్థం: కోపం వచ్చినప్పుడు మనసు మాయలో పడుతుంది. మాయలో పడ్డప్పుడు మన జ్ఞాపకం తగ్గుతుంది. మనకు తెలిసిన విషయం కూడా మర్చిపోతాం. అలా మర్చిపోయినప్పుడు బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశిస్తే మనిషి జీవితమే పతనమవుతుంది. జీవితంలో శ్లోకం ఉపయోగం: కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకూడదు. 10 సెకండ్లు లోతుగా శ్వాస తీసుకుని విడిచివేయాలి. కోపంలో తీసుకున్న నిర్ణయం మనకు, మన చుట్టుపక్కల వారికి నష్టం చేస్తుంది. శాంతంగా ఉంటే సమస్యకు మంచి పరిష్కారం దొరుకుతుంది. సారాంశం: కోపం మనిషిని నశింపచేస్తుంది, శాంతి మనిషిని రక్షిస్తుంది. క్రోధాద్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతి భ్రంశత్ బుద్ధినాశః, బుద్ధినాశత్ ప్రణశ్యతి.